ఆధ్యాత్మిక శక్తికి ప్రతిబింబంగా నిలుస్తున్న అరుణాచలం కొండ లాంటిదే భూమికి ఆవలి వైపున మరో కొండ ఉన్నదా? భగవాన్ రమణ మహర్షి శిష్యులతో జరిపే సంభాషణల్లో పదే పదే ప్రస్తావించినట్టుగా ఇలాంటి కొండ నిజంగానే భూమికి అవతలి వైపున ఉన్నట్లయితే ఎక్కడ ఉన్నది? ఈ విషయాల గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో అంతా తప్పనిసరిగా చూడండి. అరుణాచలం ఆ పేరు వింటేనే ఆధ్యాత్మికమైన పులకింత కలుగుతుంది. అనిర్వచనీయమైన దివ్యమైన మధురానుభూతి వెంటాడుతుంది. ఇప్పటికే చాలామంది అటువంటి అనుభూతిని పొంది ఉంటారు. అరుణాచలం అంటే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది అరుణాచలేశ్వర స్వామి, ఆ తరువాత భగవాన్ రమణ మహర్షి. మహా తపస్వి అయిన భగవాన్ రమణ మహర్షి అసలు పేరు వెంకట్రామన్. శిష్యులంతా ఆయనను పరమశివుని స్వరూపమైన దక్షిణామూర్తి అంశగా భావిస్తారు. ఒకసారి అరుణాచలం వెళ్తే మళ్లీ మళ్లీ వెళ్లాలనిపిస్తుంది. మనలో కొంతమంది ఇప్పటికే 1-2 సార్లు, మరికొంతమంది అంతకంటే ఎక్కువ సార్లు ఆ ఆధ్యాత్మిక ప్రదేశానికి వెళ్లి ఉండవచ్చు. ఒకవేళ ఎవరైనా అరుణాచలం వెళ్లి ఉండకపోతే ఈ వీడియో చూసిన తర్వాత ఒక్కసారైనా వెళ్లాలని కోరుకుంటారు. అరుణాచలం గొప్పతనం అదీ మరి. తమిళనాడులోని చెన్నైకి నైరుతి దిశగా 194 కిలోమీటర్ల దూరంలో, తిరుపతికి దక్షిణంగా 192 కిలోమీటర్ల దూరంలో ఉన్న తిరువణ్ణామలై పట్టణమే అరుణాచలం. బాల్యంలో అరుణాచలం పేరు వినగానే రమణ మహర్షి కూడా ఒక రకమైన తన్మయత్వానికి గురైనట్లు ఆయన జీవిత చరిత్ర చదివితే మనకు తెలుస్తుంది. ఆ తర్వాత కొన్ని రోజులకే అరుణాచలం ఆయన్ని ఆకర్షించింది. అరుణాచలంలో తపస్విగా జీవనం మొదలుపెట్టి దేశం గర్వించదగ్గ జ్ఞాన యోగిగా భారతదేశపు ఆధ్యాత్మిక సిరులను ప్రపంచమంతటా వెదజల్లి శరీరాన్ని అక్కడే త్యజించారు. అరుణాచలం వచ్చిన తొలి రోజుల్లో కొన్నాళ్ల పాటు అరుణాచలేశ్వర స్వామి సన్నిధిలో, మరికొన్ని రోజులు అంతర్గిరి వలయం రోడ్లోని పచ్చయ్యమ్మ దేవాలయం దగ్గర, మరికొన్ని రోజులు చిన్న చిన్న దేవాలయాల్లో భగవాన్ రమణ మహర్షి ధ్యానం చేశారు. ఆ తర్వాత ఆయన అరుణాచలం కొండకు చేరువైనారు. జీవిత కాలమంతా నిర్విరామంగా సాగిన ఆధ్యాత్మిక ప్రయాణంలో భగవాన్ రమణ మహర్షి 17 సంవత్సరాల పాటు అరుణాచల పర్వతంపై ఉన్న విరూపాక్ష గుహలో, మరికొన్ని సంవత్సరాల పాటు ఆ పర్వతానికి దాదాపుగా అగ్రభాగాన ఉన్న స్కందాశ్రమంలో గడిపారు. అంటే ఒక యోగిగా, తపస్విగా, జ్ఞాన సంపన్నుడిగా, ఆధ్యాత్మిక జీవన మార్గదర్శకుడిగా ఆయన జీవితంలో ఎక్కువ భాగం అరుణాచలం కొండపైనే గడిపారన్నమాట. కొండ కింది భాగాన ఆశ్రమాన్ని నెలకొల్పిన తర్వాత కూడా భగవాన్ రమణ మహర్షి నిత్యం కొండ ఎక్కి దిగేవారట. ఆ కొండ మీద ఆయనకు తెలియని ప్రాంతమే లేదని శిష్యులు గట్టిగా నమ్ముతారు. జ్ఞాన యజ్ఞాన్ని కొనసాగించటానికి ఆయన అరుణాచలం కొండనే ఎందుకు ఎంచుకోవాల్సి వచ్చింది? దానికున్న ఆ ఆధ్యాత్మిక శక్తి ఏమిటి? ఆ పర్వతానికున్న గొప్పతనం ఏమిటి? నిజానికి ఒక తపస్విగా జీవించటానికి అరుణాచలం కొండను మించింది మరొకటి లేదనేది సత్యం. ఎందుకంటే రమణ మహర్షి కంటే ముందు 13వ శతాబ్దంలోని కన్నడ ప్రాంతానికి చెందిన విరూపాక్షదేవ, ఆ తరువాత 15-16 శతాబ్దాలలో గుహాయ్ నమశివాయ, ఆయన శిష్యుడు గురు నమశివాయ లాంటి ఎందరో మహానుభావులు అరుణాచలం కొండపై కుటీరాలను ఏర్పాటు చేసుకుని తపస్సు చేశారు. వారి బాటనే రమణ మహర్షి కూడా ఎంచుకున్నారు. అరుణాచలం గురించి విన్నా, అరుణాచలం వెళ్ళి అరుణాచలేశ్వరుడిని సందర్శించుకొని గిరి ప్రదక్షిణం చేసిన మోక్షం లభిస్తుందని ఆయన శిష్యులు బలంగా నమ్ముతారు. ప్రతి ఒక్కరూ మోక్షం కోసం అరుణాచలం రాక తప్పదు అని భగవాన్ రమణ మహర్షి శిష్యులతో పదే పదే అనేవారట. అందుకే
అరుణాచలం వచ్చిన భక్తులు అరుణాచలేశ్వర స్వామిని దర్శించుకున్నాక అరుణాచలగిరి ప్రదక్షిణం చేస్తారు. మొదటిసారి వచ్చిన భక్తులు గిరి ప్రదక్షిణం చేయలేకపోయినా రెండవసారి వచ్చినప్పుడైనా తప్పక చేస్తారు. మరి అరుణాచలం కొండకు అంతటి ఇంపార్టెన్స్ ఎక్కడి నుంచి వచ్చింది? ఆ కొండకు ఉన్న ఆధ్యాత్మిక శక్తి ఏంటి? భగవాన్ రమణ మహర్షి జీవిత చరిత్ర కానీ, ఆయన శిష్యులు రాసిన పుస్తకాలు కానీ చదివినా, ఆయన శిష్యులతో మాట్లాడినా కూడా అరుణాచలం కొండకు ఉన్న గొప్పతనం మనకు తెలుస్తుంది. భగవాన్ రమణ మహర్షి శిష్యుడిగా మారిన మొదటి యూరోపియన్ ప్రముఖుడు మేజర్ A.W. చాడ్విక్. ఈయన బ్రిటిష్ ఆర్మీలో మేజర్గా పనిచేసి ప్రపంచమంతా తిరిగి పదవీ విరమణ చేసిన తరువాత ఆధ్యాత్మిక జీవనం గడపాలనుకున్నారు. రమణ మహర్షి గురించి తెలుసుకొని అన్ని ఐహిక బంధాలను తెంచుకొని అరుణాచలం వచ్చి ఆయన శిష్యుడిగా మారిపోయారు. ఆ తర్వాత ఆయన జీవితమంతా శ్రీ రమణాశ్రమంలోనే గడిచిపోయింది. చాడ్విక్ ఆ తర్వాత సాధు అరుణాచలగా పేరు తెచ్చుకున్నారు. ఆయన రాసిన ఏ సాధుస్ రెమినిసెన్సెస్ ఆఫ్ రమణ మహర్షి అనే పుస్తకం చదివితే భగవాన్ రమణ మహర్షి గురించి, అరుణాచలం కొండ గురించి ఎన్నో అద్భుత విషయాలను మనం తెలుసుకోవచ్చు. అరుణాచలం కొండ సాక్షాత్తు మహాశివుని స్వరూపమే అని రమణ మహర్షి చెప్పినట్లు సాధు అరుణాచల రాసిన పుస్తకంలో స్పష్టంగా ఉన్నది. దీన్ని బట్టే ఆ కొండకు ఉన్న ప్రాముఖ్యత ఏంటో మనకు తెలుస్తుంది. నిజానికి అరుణాచలం కొండపై సాక్షాత్తు మహాశివుని పాదముద్రలు కూడా ఉన్నట్లు చెప్తారు. పర్వదినాలలో ఇప్పటికీ భక్తులు కొండ ఎక్కి ఆ పాదాలకు మొక్కి పూజలు చేస్తుంటారు. ఆ కొండకున్న ఆధ్యాత్మిక శక్తే దేశ విదేశాల నుంచి ప్రజలను ఆకర్షిస్తున్నది. అరుణాచలం కొండ నిర్మలమైన ఆధ్యాత్మిక భావనకే ప్రతిబింబం అని రమణ మహర్షి శిష్యులతో జరిపే సంభాషణల్లో పదే పదే చెప్పేవారట. అరుణాచలం కొండ భూమండలానికే ఆధ్యాత్మిక శిఖరంగా వెలిసిందని భగవాన్ రమణ మహర్షి సాధు అరుణాచలతో చెప్పినట్లు ఆ పుస్తకం చదివితే మనకు తెలుస్తుంది. వీటన్నిటికంటే గొప్పదైన విషయం, కీలకమైన విషయం మరొకటి ఉన్నది. అది వింటే మీకు ఆశ్చర్యం కలగక మానదు. అదేంటంటే, భూమికి అవతల వైపున అరుణాచలానికి ఆపోజిట్ పాయింట్లో అరుణాచలం కొండలాంటిదే మరోటి ఉన్నదని భగవాన్ రమణ మహర్షి శిష్యులతో పదే పదే అనేవారట. ఇదే విషయాన్ని భగవాన్ రమణ మహర్షి తనతో చెప్పినట్లు సాధు అరుణాచల ఆ పుస్తకంలో వెల్లడించారు. భూగోళం ఈ అనంత విశ్వంలో తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ పరిభ్రమించటానికి ఉత్తర దక్షిణ ధ్రువాల ఇరుసు ఏ విధంగా ఆధారభూతమైందో అదేవిధంగా అరుణాచలం కొండ, దానికి ఆపోజిట్ పాయింట్లో భూమికి అవతల వైపున ఉన్న మరో కొండ ఈ భూగోళానికే ఆధ్యాత్మిక ఇరుసులా పనిచేస్తూ భారతదేశానికి, ప్రపంచానికి ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లుతోందని భగవాన్ రమణ మహర్షి భావించేవారట. ఇందులో అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఇది ఆయన జ్ఞాన నేత్రంతో చూసిన సత్యం. అరుణాచలం కొండపై సాక్షాత్తు పరమశివుడే అరుణగిరి యోగి అనే సిద్ధపురుషుడి రూపంలో నివసిస్తుంటాడని రమణ మహర్షి తన ప్రియ శిష్యుడైన సాధు అరుణాచలతో చెప్పినట్లు ఆయన పుస్తకం చదివిన వాళ్లకు తెలుస్తుంది. మరి ఇంతటి గొప్పతనాన్ని సంతరించుకున్న అరుణాచలం కొండకు సరిగ్గా భూమికి అవతల వైపున మరో కొండ ఉన్నదని, దానికి కూడా ఆధ్యాత్మిక గొప్పతనం ఉన్నదని, అది ప్రపంచానికి స్పిరిచువల్ యాక్సిస్ లాగా పనిచేస్తున్నదని భగవాన్ రమణ మహర్షి చెప్పిన దాంట్లో కూడా వాస్తవం ఉన్నదని భూగోళాన్ని పరిశీలిస్తే తెలుస్తుంది. గూగుల్ ఎర్త్ కోఆర్డినేట్స్ ప్రకారం అరుణాచలం కొండ 79 డిగ్రీల 3 నిమిషాల తూర్పు రేఖాంశంలో, 12 డిగ్రీల 14 నిమిషాల ఉత్తర అక్షాంశంలో ఉంది. దీనికి ప్రతిగా భూమికి అవతల వైపున ఉన్న ఆపోజిట్ పాయింట్ని టెక్నికల్గా యాంటీపోడ్ అని అంటారు. ఈ యాంటీపోడ్ని అఫీషియల్గా లెక్కిస్తే 100 డిగ్రీల 97 నిమిషాల పశ్చిమ రేఖాంశంలో, 12 డిగ్రీల 14 నిమిషాల దక్షిణ అక్షాంశంలో వస్తుంది. కానీ
ఇది దక్షిణ అమెరికాలో భాగమైన పెరు సమీపంలో ఉన్న పసిఫిక్ మహాసముద్రంలో వస్తుంది. అయితే ఇక్కడే సముద్ర గర్భంలో అరుణాచలం కొండ లాంటిదే మరోటి ఉన్నదని కొందరు విశ్లేషకులు చెప్తున్నారు. అరుణాచలం కొండకు సరిగ్గా భూమికి అవతల వైపున మరో కొండ ఉన్నదని సందర్భం వచ్చినప్పుడల్లా భగవాన్ రమణ మహర్షి తన శిష్యులతో అనేవారట. ఒకసారి ఈ విషయం ప్రస్తావనకు వచ్చినప్పుడు రమణ మహర్షి సాధు అరుణాచల చేత అట్లాస్ తెప్పించి ఆ యాంటీపోడ్ పాయింట్ కోసం వెతకమన్నారట. సాధు అరుణాచల రాసిన పుస్తకంలో 24వ పేజీలో ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పారు. అట్లాస్ని పరిశీలించిన సాధు అరుణాచల ఇది పెరు సమీపంలోని సముద్ర గర్భంలో వస్తుందని చెప్పారట. కానీ భగవాన్ రమణ మహర్షి మాత్రం దీనికి కన్విన్స్ కాలేదని, ఆ పాయింట్ ఖచ్చితంగా భూమి మీదే కొండల్లోనే రావాలని అన్నారని సాధు అరుణాచల ఆ పుస్తకంలో రాసుకొచ్చారు. మరి భగవాన్ రమణ మహర్షి చెప్పిన ఆ కొండ ఎక్కడ ఉన్నది? భౌగోళిక పరిస్థితుల్లో వచ్చే మార్పుల వల్ల కూడా యాంటీపోడ్ పాయింట్లో మార్పులు వచ్చి ఉండొచ్చు. యాంటీపోడ్ సంగతి అటుంచితే సరిగ్గా అరుణాచలం కొండ ఉన్న కోఆర్డినేట్స్ని భూమికి అవతలి వైపున తీసుకుంటే అక్కడ మనకు సాక్షాత్తు శివలింగాకారంలో ఉండే కొండ ఒకటి మహత్తరంగా దర్శనమిస్తుంది. అదే మచ్చుపిచ్చు కొండ. ఇది పెరూలోనే 72 డిగ్రీల 35 నిమిషాల పశ్చిమ రేఖాంశంలో 13 డిగ్రీల 7 నిమిషాల దక్షిణ అక్షాంశంలో ఉన్నది. అంటే ఈ కొండ అరుణాచలం కొండ ఉన్న అక్షాంశ రేఖాంశాలకు దాదాపుగా దగ్గరలోనే ఉన్న పాయింట్లో భూమికి అవతల వైపున ఉన్నది. భూమికి అవతల వైపున ఉన్న అరుణాచలం కొండ లాంటి కొండ ఇదేనని కొంతమంది రమణ భక్తులు కూడా విశ్వసిస్తారు. రమణ భక్తుల్లో ఒకరైన వర్జీనియాకి చెందిన డాక్టర్ రవి అయ్యర్ దీనిపై పరిశోధన చేసి ది మహర్షి న్యూస్ లెటర్ 2003 ఫిబ్రవరి మార్చి ఇష్యూలో ఒక వ్యాసం కూడా రాశారు. మచ్చుపిచ్చు కొండ శక్తి స్థలంలా కనపడుతున్నదని భావించేవారు కూడా ఉన్నారు. అది కొందరు విశ్వాసం అయి ఉండొచ్చు. కానీ మచ్చుపిచ్చు కొండలతో సంబంధం ఉన్న ఇంకా సిటీలో ఒకప్పుడు నివసించిన ప్రజలు పచ్చమ్మ అనే అమ్మవారిని కొలిచేవారని, నిత్యం ఆ అమ్మవారిని పూజించేవారని చరిత్ర చెప్తున్నది. దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా తమిళనాడులోని కొన్ని చోట్ల పార్వతీ అమ్మవారిని పచ్చయ్యమ్మన్ పేరుతో ప్రజలు కొలుస్తుంటారు. అరుణాచలంలోనే కాకుండా మరికొన్ని చోట్ల కూడా పచ్చయ్యమ్మన్ దేవాలయాలు ఉన్నాయి. రమణ మహర్షి అరుణాచలం వచ్చిన తొలి రోజులలో కొన్ని రోజులు పచ్చయ్యమ్మన్ గుడి దగ్గర కూడా ధ్యానం చేశారని చెప్పడానికి రికార్డులున్నాయి. పచ్చమ్మ, పచ్చయ్యమ్మన్ ఈ పేర్లలో ఎంతో సారూప్యత ఉంది. దీన్ని గమనిస్తే భూమికి అవతల వైపున ఉన్న అరుణాచలం కొండ లాంటి కొండ మచ్చుపిచ్చు కొండ అని అనడంలో సందేహం లేదు. అంటే భూమికి ఇటువైపున ఉన్న అరుణాచలం కొండ, అటువైపున ఉన్న మచ్చుపిచ్చు కొండ కలిసి భూమండలానికి స్పిరిచువల్ యాక్సిస్ లాగా పనిచేస్తున్నదని అనుకోవాలి. ఇదంతా వింటుంటే మన పౌరాణిక కథ ఒకటి మనకు గుర్తుకొస్తుంది. నేను గొప్ప అంటే నేను గొప్ప అని బ్రహ్మదేవుడు, విష్ణువు ఒకసారి గొడవపడినప్పుడు మహేశ్వరుడు వారికి పరీక్ష పెట్టారట. మహేశ్వరుడు అనంత శక్తితో ప్రజ్వరిల్లే జ్యోతిగా మారి దీని ఆద్యంతాలలో దేనినైనా సరే ఎవరైతే ముందుగా కనిపెడతారో వారే గొప్ప అని చెప్పి ఇద్దరిని తేల్చుకోమన్నారని మన పురాణాలు చెప్తున్నాయి. ఇద్దరిలో ఎవరూ కూడా ఆ జ్యోతి ఆరంభాన్ని కానీ అంతాన్ని కానీ కనిపెట్టలేకపోయారట. మహావిష్ణువు తన వైఫల్యాన్ని అంగీకరించగా బ్రహ్మదేవుడు మాత్రం ఆ జ్యోతి అగ్రభాగాన్ని చూసి వచ్చానని అసత్యమాడుతాడు. అందుకు దొంగ సాక్ష్యాలను కూడా చూపించాడట. దాని ఫలితం బ్రహ్మదేవుడు శాపానికి గురవుతాడు. అది వేరే సంగతి. ఆ తర్వాత బ్రహ్మదేవుడు, విష్ణుమూర్తి కోరిన కోరిక మేరకు మహాశివుడు
ఆ జ్యోతి స్థానంలో పర్వత రూపంలో వెలిశారని అరుణాచల పురాణం చెప్తున్నది. అదే అరుణాచలం కొండ. అందుకనే ప్రతి ఏడాది కార్తీక పౌర్ణమి రోజున భక్తులు కొండ ఎక్కి జ్యోతి ప్రజ్వలనం చేయటం ఆనవాయితీగా వస్తున్నది. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోలను మీకు అందివ్వడానికి మేము మరింత చిత్తశుద్ధితో కృషి చేస్తాం.